కొత్తపల్లి మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మావోయిస్టు పార్టీ భారత్ బంద్ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వెంబడి పోలీసులు భద్రతని కట్టుదిట్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ పెట్రోలింగ్ నిర్వహించారు. మావోయిస్టుల ఉనికిని అనుమానిస్తున్న ప్రాంతాల్లో స్పెషల్ పార్టీతో పాటు సివిల్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్రత్యేక పోలీస్ బలగాలు బృందాలుగా అడవులతో పాటు మండలాల్లోని ప్రాణహిత నది సరిహద్దు తీరం వెంట తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తుల ఆధార్ కార్డు వివరాలు, వారు ఎక్కడ పనిచేస్తున్నారో, ఎక్కడ నివాసం ఉంటున్నారని వివరాల్ని అడిగి తెలుసుకుని సమాచారాన్ని సేకరించి సరైన వివరాలు తెలపనటువంటి అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులని విచారించారు. అనంతరం రాజారం గ్రామంలో స్పెషల్ పార్టీ సిబ్బందితో కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించారు. పలు ఇళ్లలో సోదాలు నిర్వహించి అనుమానిత వ్యక్తుల కదలికలపై ఆరా తీశారు. అనంతరం గ్రామంలో సరైన వాహనాల పత్రాలు లేని 15 బైక్లని సీజ్ చేశారు. భలే ఉంది పోవడానికి కష్టం అవుతుంది. వాళ్ళు ఎట్లా మాట్లాడటం ఎంతమంది మీరు ముగ్గురు పిల్లలు 5 ये कितना आदमी है? ये इसमें 3 आदमी सोते हैं। तुम तुम्हारा बीवी एक बच्चा है माँ है। हाँ कुत्ते पे लेके चलो बैठा अటు ముఖం చూసుకొని ये बॉक्स किसका है? చాలా డబ్బులు ఉండదు ఒకసారి డబ్బా అండ్ బ్యాగ్ ఓకే ఆ డబ్బా ఓపెన్ చేయి. బ్యాగ్ ఒకటి బ్యాగ్ లేక इसमें कितना आदमी? एक आदमी है खाली? दो आदमी। पीने का है। हाँ 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 ఎవరి వాళ్ళు కోయిలు ఎవరి వాళ్ళు ఏ పొద్దున 6 గంటలకు వస్తారు 7 గంటలకు పనికి నీ పేరు ఏందన్నా? బీరేష్. చూసినా లైఫ్లో ఎట్లున్నా చూసినా కదా ఎందుకంటావు? మనం ఉచిత పథకాలు దింగి తింటానా కనుక ఇట్లా ఉన్నాం. మేము కష్టపడాలి. అకామిడేషన్ మకాన్ జిల్లడ మెట్టు వెళ్ళి వాళ్ళు ఇట్లా చేన్లు చేస్తారు. జిల్లడ మెట్టు వెళ్ళి వాళ్ళు ఇక్కడ చేన్లు చేస్తారు. వాళ్ళు తెచ్చుకున్నారు అన్నట్టు. మీ ఊరు కదా? ఒక్కతను ఇక్కడ జిల్లడ వాళ్ళు ఇక్కడ వచ్చి వ్యవసాయం చేస్తారు. అవును వాళ్ళను పత్తెరడం తీసుకొచ్చుకున్నారు. కొద్ది కొద్దిగా ఎక్కడ అక్కడ తీసుకుంటూ వెళ్తే ఓకే. ఒక రౌండ్ తీసేసి ఇక పని ఇవన్నీ వీళ్ళు ఎవరు మెయిన్ బాక్స్లో
లైసెన్స్ ఉందా? లైసెన్స్ అప్లై అయ్యిందా? తెచ్చుకోవాలి. ఏం పేరా? ఏం స్కూల్? ఇన్సూరెన్స్ ఏ బండి? 5 years కాలే ఇన్సూరెన్స్ ఉందా? అయిపోయింది 5 years వరకు. బండి పేపర్స్ ఈ 4 ఏళ్ళకి వస్తున్నాను. ఇంకా నీ దగ్గర ఆర్సీ లేకపోతే ఏడుంది? రోజు అంటే నెలకు 2 పిల్లలు పెడుతుంది. అది ఏం చేస్తుంది? పిల్లలు పెడతా ఆర్సీ అనేది మీ దగ్గర. మావోయిస్టు పార్టీ భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీని దృష్ట్యా మా రామగుండం సిపి మేడం శ్రీమతి రేమా రాజేశ్వరి గారి ఆదేశానుసారం మేము ఈ నీల్వాయి పిఎస్ లిమిట్స్ మరియు కోటపల్లి పిఎస్ లిమిట్స్లో ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతంలో నిన్నటి నుండి ఈ డ్రోన్ కెమెరాతోటి డ్రోన్ పెట్రోలింగ్ అనేది ఈ సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతున్నది. అలాగే అందులో భాగంగా ఈరోజు నీల్వాయి పిఎస్ లిమిట్స్లో రాజారం అనే విలేజ్కి వచ్చి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించినాము. ఇక్కడ ఉన్న ఇండ్లను తర్వాత మనుషులను అందరినీ కూడా అనుమానాస్పద వ్యక్తులను చెక్ చేయడం జరిగింది. కొంతమంది మైగ్రేటెడ్ లేబరు మహారాష్ట్ర నుంచి ఇక్కడ పత్తి పనుల గురించి రావడం జరిగింది. వాళ్ళకు సంబంధించినటువంటి నివాస ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసినాము. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉన్న పరిసర గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, ఎవరైనా మైగ్రేటెడ్ లేబర్సు మన ఛత్తీస్గఢ్ నుంచి కానీ మధ్యప్రదేశ్ తర్వాత ఇట్లా మహారాష్ట్ర నుంచి బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులను ఖచ్చితంగా సంబంధిత పోలీస్ స్టేషన్లో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్స్ అవన్నీ సబ్మిట్ చేసి వాళ్ళ పనుల నిమిత్తం చేసుకోవాల్సిందిగా చెప్పడమైనది. అలాగే ఈ ప్రాంత ప్రజలకు కూడా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ అపరిచిత వ్యక్తులు కానీ వచ్చినట్లయితే వాళ్ళ గురించిన సమాచారం పోలీసు వారికి అందజేయాలి. వాళ్ళకి ఎలాంటి ఆశ్రయం కల్పించవద్దు, సంఘ విద్రోహ శక్తులకు సహకరించవద్దు అనేది పోలీసు వారి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.